హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్కి ఒక బంపర్ నోటిఫికేషన్ అండి. 10+2 ఆర్ 12th క్లాస్ అర్హతతో అనమాట. అన్ని పర్మనెంట్ జాబ్స్ అనమాట. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గ్రూప్ సి కిందకు వస్తాయి. అండ్ దీనికి శాలరీ 50,000 పర్ మంత్ వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ 12th క్లాస్ అర్హతతో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే crridom.gov.in. ఈ విధంగా అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ కనిపిస్తాయి. రిక్రూట్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో వస్తాయన్నమాట. మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్టే ఉంది చూడండి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు. మీకు అటాచ్మెంట్ అని ఉంది కదా, ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలండి. పక్కనే అప్లై ఆన్లైన్ అని ఉంది, అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది చూడండి, అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, పేమెంట్ చేయాలి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదువుకొని మీరు ఫామ్ ఫిలప్ చేయండి. స్టెప్ బై స్టెప్ అంతా ఇచ్చారనమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ చేసి అప్లై చేయాలన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి CSIR అనుబంధ సంస్థ అయినటువంటి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CRRI అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలంటే స్టార్ట్ డేట్ 22 మార్చ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 21 ఏప్రిల్ వరకు టైం ఉంది. 1 మంత్ టైం ఇస్తున్నారు. 21 ఏప్రిల్ ఈవినింగ్ 5 o'clock లోపు అప్లై చేసుకోవాలి మీరు ఆన్లైన్లో. డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీకు అది టెంటేటివ్గా మే ఆర్ జూన్లో ఉండొచ్చని ఇచ్చేసారనమాట. అండ్ డేట్ ఆఫ్ ప్రాఫిషియన్సీ టెస్ట్, మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా మీకు టెంటేటివ్గా ఇచ్చేస్తారు జూన్లో అని చెప్తున్నారనమాట. వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి 2 రకాలు ఇచ్చారనమాట. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఒకటి. పోస్ట్ కోడ్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫస్ట్ది ఏంటంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, దానికి నెంబర్ ఆఫ్ పోస్టులు 177 అంటే చాలా ఎక్కువే ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెస్టెడ్ కిందకి వస్తాయి. దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ 2 ప్రకారం పే చేస్తారండి. మినిమం బేసిక్ పే 19,900 నుండి 63,200 వరకు ఉంటుందన్నమాట బేసిక్ పే. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 40,000 పైనే శాలరీ వస్తుంది ఈ పోస్ట్కి. అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10+2 ఆర్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు కదా, అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ 10+2 కానీ 12th కానీ మీకు ఏ అర్హత ఉన్నా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీకు టైపింగ్ రాకపోయినా మీకు జూన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈలోపు మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్, ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట జనరల్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ పోస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అండి. ఇవి 32 numbers ఉన్నాయి. ఇది కూడా గ్రూప్ సి కిందకు వస్తుంది, నాన్ గెజిటెడ్. దీనికి పే లెవెల్ 4 ప్రకారం పే చేస్తారు. అంటే 25,500 నుండి 81,100 బేసిక్ పే ఉంటుందన్నమాట. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 50,000 వరకు శాలరీ వస్తుంది ఈ పోస్ట్కి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సేమ్ 12th క్లాస్ ఆర్ 10+2 అర్హత. అండ్ మీకు స్టెనోగ్రఫీ పోస్ట్ కాబట్టి స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ మీకు చూడండి క్యాడర్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా బ్రేకప్ ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోండి. ల్యాబ్ ఈ CSIRలో మళ్ళీ CRRI కింద ఎంత వస్తాయి, హెడ్ క్వార్టర్స్లో ఎన్ని వస్తాయి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఉమెన్, SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
అండ్ రిమైనింగ్ వాళ్ళు ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా మీకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఇస్తున్నారు, చెక్ చేసుకోండి. ఏజ్ మీరు ఎప్పటి వరకు చూసుకోవాలంటే 21/4 నాటికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంది. పీడబ్ల్యూబీడీలో మళ్ళీ రిజర్వ్డ్ వాళ్ళకి అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి సపరేట్గా ఇస్తున్నారు. మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారనుకున్నాం కదా, అది పాస్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. కంప్యూటర్ టైపింగ్ కానీ ఆర్ స్టెనోగ్రఫీ స్కిల్స్ అన్నాం కాబట్టి ఆ 2 అయ్యాక మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఫస్ట్ మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ టెస్ట్ అండి. ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 10+2 ఆర్ 12th క్లాస్ స్టాండర్డ్లోనే ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుందన్నమాట పేపర్. 200 క్వశ్చన్స్ ఇస్తారు, 2 hours టైం ఇస్తారు. అది ఎలా స్ప్లిట్ చేస్తున్నారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 50 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి 100 క్వశ్చన్స్. ఈ విధంగా మీరు ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తున్నారు. అండ్ నెగిటివ్ మార్క్ ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ కట్ చేస్తారనమాట. అండ్ ప్రాఫిషియన్సీ టెస్ట్ పెడతారు, స్టెనోగ్రఫీలో అయితే ఆ స్కిల్స్ పెడతారు. ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే ఉంటుందండి. మెరిట్ లిస్ట్లు అనేది మీ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని రిక్రూట్ చేసుకుంటారంట. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మీకు సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు పేపర్ 1 and 2 స్ప్లిట్ చేశారు. మెంటల్ ఎబిలిటీ 100 మార్క్స్, 200 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ ఉంటాయండి, 200 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు పేపర్ 1లో. పేపర్ 2లో మాత్రం మీకు 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్కి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట. ఈ టాపిక్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు ప్రాఫిషియన్సీ టెస్ట్ టైపింగ్ అనేది పెడతారనమాట ఎగ్జామ్. మెరిట్ లిస్ట్ మాత్రం మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఆధారంగా చేసుకొని తీసుకుంటారు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి నేను స్టార్టింగ్ లింక్స్ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి ఆ విధంగా వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.